వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో థర్డ్ సెమ్ కంప్యూటర్ సైన్స్ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి ఈ పేపర్లో ఉన్న టాప్ 20 క్వశ్చన్స్, ఎగ్జామ్ రేపే అంటే ఈరోజు చదవాల్సిన టాప్ 20 క్వశ్చన్స్ కంపల్సరీగా ఈ లిస్ట్ ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో అలాంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో మీకు ఒక యూనిట్లో 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చాను, మ్యాక్సిమం 4 ఇచ్చాను. ఆ యూనిట్లో ఎంతో అవసరమైతే తప్ప 5 క్వశ్చన్లు ఇవ్వలేదు. ఓకేనా? సో ఈ క్వశ్చన్లకు సంబంధించిన పీడిఎఫ్లని క్లాసెస్ని మన డిఎంటీ లాజిక్స్ యాప్లో మీకు ఇవ్వడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఓకేనా? సో 4 నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ప్రతి యూనిట్లో 4 లేదా 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎందుకు సార్ అంటే ఒక 2-3 ఇస్తే సరిపోతుంది కదా అంటే, చాలామంది ఒక నైట్ చదివే వాళ్ళు 2-3 క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళకు కూడా చేస్తాను, వన్ డే బ్యాటింగ్ అని చెప్పి వాళ్ళ కోసం కూడా వీడియోస్ చేద్దాం. సో అంటే మినిమం 50+ దాటాలంటే ఈ క్వశ్చన్స్ చదవాలండి. మీకు ఎగ్జామ్కి టైం ఉంది కదా, ఒక 15 to 20 days టైం ఉంది. సో చదవండి, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాత్రి చదువుకోవాలనుకుంటే వన్ డే బ్యాటింగ్ సిరీస్ అనేది మీకు వస్తుంది ఎగ్జామ్స్ టైంలో. వన్ డే బ్యాటింగ్ అంటే నైట్కి నైట్ చదవాల్సిన క్వశ్చన్స్. ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే, సో నాకు సబ్జెక్టే రాదు అనుకునే వాళ్ళు ఏ క్వశ్చన్స్ చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు వాళ్ళ కోసం వీడియో చేస్తాను. ఓకేనా? సో మీరు మన యాప్ డిఎంటీ లాజిక్స్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత లాగిన్ వియా ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. లాగిన్ అవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇస్తే లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిన వెంటనే మీకు ఇలాగ సెమిస్టర్లు కనిపిస్తాయి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ మీద క్లిక్ చేయండి. సో కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న పేపర్ ఏంటి, మనం మాట్లాడుకుంటే డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి. ఇదిగోండి. సో 99 రూపీస్ ఉంటుంది. సో మీరు పర్చేజ్ చెయ్యకముందే కంటెంట్ మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్లు 5 యూనిట్లు ఉన్నాయా, క్లాసులు ఉన్నాయా, ఐఎంపీస్ ఉన్నాయా, మోడల్ పేపర్స్ ఉన్నాయా, ఉంటేనే కోర్స్ తీసుకోండి. అదేవిధంగా ఓపెన్ చేయండి. ఫస్ట్ యూనిట్ పీడిఎఫ్ మీకు ఓపెన్ అవుతుంది, ఓపెన్ చేయండి. ఫస్ట్ యూనిట్ క్లాస్ ఓపెన్ అవుతుంది, పే చేయకముందే ఓపెన్ అవుతాయి నాన్న. ఫస్ట్ యూనిట్ క్లాస్ ఓపెన్ అవుతుంది, వినండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? పీడిఎఫ్లు క్లాసులు మీరు పర్చేజ్ చెయ్యకముందే ఓపెన్ అవుతాయి, వినండి, డెమోస్ అవి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఓకేనా? సో మీకు ఎవరు ఇలాంటి ఆప్షన్ ఇవ్వరు. ఎక్కడైనా సరే కోర్స్ కొనుక్కుంటే డౌట్లు ఉంటే ఫోన్ చేయండి అంటారు తప్ప, మీకు ముందే నేను కంటెంట్ ఇస్తున్నాను, ముందే ఓపెన్ చేసి చూడండి, అన్నీ ఉన్నాయి లేదా, పర్చేజ్ చేశాక నాకు అది లేదు ఇది లేదు అనుకుని ముందే ఉన్నాయా లేదా చూడండి. ఉన్నాయి, ఉంటేనే తీసుకోండి, లేకపోతే తీసుకోకండి. ఓకేనా? సో ప్రతిదీ మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఇలాగే ఉంటాయి, డెమోలు వినండి, కోర్సు నచ్చితేనే తీసుకోండి. ఇలా థర్డ్ సెమ్ క్లిక్ చేస్తే సార్ నాకు 4 కంప్యూటర్స్ కూడా కావాలి కాంబోలో, మీకు ఈచ్ కంప్యూటర్ కోర్స్ ఎంత పడుతుంది చూడండి, 100 రూపీస్ పడుతుంది. అంటే 4 కంప్యూటర్స్ కలిపి 400. సో మీరు 4 వేరు తీసుకోకుండా ఇక్కడ కాంబోలో తీసుకోవచ్చు. కాంబోలో 400 రూపీస్ ఉంటుంది. కంటెంట్లోకి వెళ్తే ఇదిగోండి 4 సబ్జెక్టులు ఇక్కడే ఉంటాయి. ఎక్కడి నుంచి మీరు పే చేసి 4 ఎక్కడి నుంచి వినొచ్చు. లేదు సార్ నాకు ఒక సబ్జెక్ట్ సరిపోద్ది అనుకుంటే ఎక్కడి నుంచి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకోవచ్చు మీరు. ఓకేనా? సో మీరు ఎక్కడైనా చూసుకోండి, ఒక సబ్జెక్టు మీకు దాదాపు 500, 600, 700, 800, 900, 1000 రూపాయలు ఉంటుంది. మినిమం 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఒక్క కంప్యూటర్లో ఒక పేపరే, జావా అనే పేపరే మీకు 800 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. సో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఏ ఛానల్ అని, ఏ యాప్ అయినా చెక్ చేయండి. మీకు ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్లాసెస్ ఎక్కడ మీకు దొరకవు. ఒకసారి వినండి, కోర్సు వినండి, తీసుకోవద్దు, ముందు వినండి, విని అర్థమైతేనే కోర్సు తీసుకోండి. ఓకేనా? ప్రతి సబ్జెక్ట్ అంతే డీటెయిల్గా ఉంటుంది. ఈజీగా 50+ మీరు వచ్చేస్తాయి, ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇందులో ఉన్న మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, బీసీఏ, బీకామ్ ప్రతి కోర్సును తీసుకొచ్చాం. బీబీఏ కోర్సులు కూడా తీసుకొచ్చాం, సప్లైలు కూడా ఉన్నాయి. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా వేరే గ్రూప్ వాళ్ళు ఉన్నా సరే మన ఛానల్ గురించి, మన యాప్ గురించి చెప్పండి. ప్రతి సబ్జెక్ట్ కూడా యాప్లో చాలా లో ప్రైస్, అంటే ఈవెన్ అంటే ఎంత పేదవాళ్ళైనా సరే అఫోర్డబుల్ చేయగలిగే ప్రైస్లో తీసుకొచ్చాను. సో మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి, బ్యాక్లాగ్ అనేది ఉంచకండి. ఓకేనా? సో మీకు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా ఇప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థర్డ్ సెమ్ కంప్యూటర్స్ అన్ని సబ్జెక్టులు ఐఎంపీలు ఈరోజు మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవి మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.